తేడా లేకుండా అన్ని వర్గాలకు న్యాయం చేస్తాం, ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం అని ప్రగల్భాలు పలికే వైసీపీ కులాలు మతాలే కాదు ఊరి పేర్లు కూడా పట్టించుకునే పరిస్థితికి దిగజారింది. ఊరి పేర్లు కమ్మ అని ఉంటే ఆ ఊరికి ఎలాంటి అభివృద్ధి ఉండదు, అధికారుల సహకారమూ అందదు. ఇందుకు తంబళ్లపల్లి నియోజకవర్గంలోని కమ్మవారిపల్లె నిదర్శనం. నా పేరు రెడ్డి శేఖర్. నేను కమ్మవారిపల్లికి చెందినటువంటి రైతు కుటుంబం చెందినటువంటి వ్యక్తి. ఇక్కడ కమ్మవారిపల్లి అని మా ఊరికి కమ్మవారిపల్లి అనే పేరు పెట్టడంలోనే శాపంగా మారింది. ఇక్కడ ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగడం లేదు. కమ్మవారిపల్లి గ్రామంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన సుమారు 100 కుటుంబాలు ఉన్నాయి. కమ్మవారంతా తెలుగుదేశం పార్టీకి చెందిన వారన్న అపోహతో అభివృద్ధిని ఆ ఊరికి ఆమడు దూరం చేశారు వైసీపీ పెద్దలు. కనీసం రోడ్లు సౌకర్యం కూడా కల్పించలేదు. మంచినీటి వసతి అంతంత మాత్రమే. ఎటు చూసిన ముళ్ల చెట్లు ఈ ఊరిని కమ్మి ఉంటాయి. వరదలు వచ్చినా అధికారులు ఆ గ్రామానికి ఎలాంటి సహకారం అందించారు. సచివాలయం అనేది కమ్మవారిపల్లి అనేది విలేజ్ పేరు అండి. ఈ కమ్మవారిపల్లి అంటేనే వాళ్ళకి ఎక్కడ లేని కోపము ఆక్రోష అనేది ఒకటి నిర్ణయించుకున్నారు. మాకు ఇక్కడ సచివాలయం లేకుండా పోయేదానికి కూడా కారణం ఏంటంటే ఇక్కడ మెయిన్ రోడ్ ఇది, ఇక్కడ డబుల్ రోడ్ మెయిన్ రోడ్. ఇక్కడ 3 కిలోమీటర్లు వెళ్ళాలి. ఎక్కడికి కాటనగిల్లి అనే పంచాయతీలో సచివాలయం నిర్మించారు. ఇక్కడ వాళ్ళు రావాలంటే కూడా ఇక్కడ వచ్చి బస్సు ఎక్కాలి. అంటే ఇక్కడ పోయి అక్కడికి పోయి లేనిపోని ఒక కనీసం సౌకర్యాలు లేవు. రైతులు లేరు, రైతులకు ఇబ్బంది, ప్రజలు వాళ్ళ ఆఫీసర్స్ వెళ్ళాలనే కన్వీనియంట్ లేదు. అయినా చాలా ఇబ్బంది. ఎందుకు అంటే సచివాలయాన్ని ఇక్కడ లేకుండా చేయడం కారణం ఏంటి, ఇక్కడ కమ్మవారు ఉండాలి, వీళ్ళని ఇబ్బంది పెట్టాల. వైసీపీ ప్రభుత్వం సచివాలయాలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి పంచాయతీ కేంద్రంలో ఒక సచివాలయాన్ని నిర్మించారు. అయితే కమ్మవారిపల్లికి మాత్రం సచివాలయం కూడా ఏర్పాటు చేయలేదు. ఇలా ఆ గ్రామంపై వైసీపీ కక్ష సాధింపుకు పాల్పడుతుంది. మా గ్రామం అభివృద్ధికి నోచుకోవాలంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే అంటున్నారు ఆ గ్రామస్తులు. మా తమ్మాలపల్లిలో చాలా అరాచక పాలన జరుగుతుంది. మా తమ్మాలపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుండి ఒకటే అజెండా, ఎక్కడ ల్యాండ్ ఉంది, శాండ్ ఉంది, వైన్ ఉంది, మైన్ ఉంది, దీని మీద దృష్టి సాధిస్తున్నారు. కానీ ప్రజల అభివృద్ధి ఏమేమి కావాలి, సంక్షేమ పథకాలు ఏమి కావాలనేది అజెండాలను పెట్టుకోవడం లేదు. ఏదైనా సమస్య కానీ వచ్చిపోతే మేము అధికారుల దృష్టి తీసుకపోతే ఒకటే ప్రెజర్, ఒక్కళ్ళ నుండి పోలీసు వాళ్ళ దగ్గర నుండి కానీ ప్లస్ గవర్నమెంట్ నుండి ఒకటే ప్రెజర్ వస్తుంది. సో దానివల్ల ఏం చేయలేకపోతున్నాం. సో ఇక్కడ మన నారో లోకేష్ గారు ఆన్ ది సైట్, ఆన్ ది గ్రౌండ్ సమస్యలు ఎలా ఉన్నాయి, నాయకత్వ లోపాలు ఎక్కడ ఉన్నాయి అన్ని దృష్టి సాధించడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. సో ఇదంతా ఫీడ్బ్యాక్ తీసుకొని మా తమ్మాలపల్లికి మంచి అభివృద్ధి చేస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నామండి.